పని చేయొచ్చు, తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలెను. ఇనువారికి మేలు కలుగునట్లు. అంటే ఇనువారికి ఏం కలగాలంట? మేలు కలగాలంట. ఆగండి, ఇక్కడ చేతులతో కష్టపడి మంచి పని. చేతులతో అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి పని ఇది నా పని. అంటే నేను పరిపూర్ణంగా ఈ వాక్యాన్ని ధ్యానించి అది మీకు మేలుకరంగా ఉండినట్లు బోధించాలంట. చూడండి, ఆ వాక్యం ఏం చెప్తుంది? 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే చెప్పుడు గాని దురాశ ఏదైనను మీ నోట రానియుకుడి. దుర్భాష ఏదైనాను మీ నోట రానియుకుడి. దుర్భాష అంటే ఏంటి? అది నేను ఇప్పుడు మాట్లాడుకోను. కొంతమంది చెప్తూ ఉంటారు, సేవకులు నిలబడి వారిని గద్దిస్తున్నాం, సంఘాన్ని గద్దిస్తున్నామని కొన్ని దుర్భాషలు మాట్లాడతారు. అది రాకూడదట. సేవకుడు ద్వారా ఆ శాప వచనం కానీ ఆ దుర్భాష కానీ మాట్లాడకూడదు సంఘంలో. ఒకవేళ అలాగ మాట్లాడినట్లయితే అది అతని జీవితంలో జరుగుద్ది. అందుకని ఎప్పుడైనా సరే, ఏ ప్రసంగములైనా సరే, ఒకరి ఎడల దుర్భాష మాట్లాడినట్లుగా నా ప్రసంగంలో ఎక్కడా కూడా ఉండదు. లోక సంబంధమైనటువంటి కల్పింపబడిన మాటలు ఈ యొక్క ప్రసంగంలో ఎక్కడ కూడా నేను వెతికినా దొరకదు. కనీసం లోకములు ఇప్పుడు జరుగుతున్న ఆ వార్త కూడా తీసుకొచ్చి నేను పెట్టను. ఎందుకో తెలుసా? దానికి లెక్క చెప్పవలసి వస్తుంది. అందుకనే అనుకూల వచనం అంటే దేవుడు ఏది చెప్తున్నాడో, సంఘానికి ఏది అవసరమో, ఒక విశ్వాసకి ఏది అవసరమో అదే చెప్పాలట, అదే పలకాలట. దుర్భాష అయినను ఏ దుర్భాష అయినను మీ నోట రానియుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి మీరు కూడా ఏమై ఉన్నారు? ముద్రింపబడి ఉన్నారు. ఎప్పుడు వరకునంట? విమోచన దినము వరకు, ఆయన వచ్చేంత వరకు ఈ ఆత్మ పని చేస్తూ ఉంటుంది. సంఘాల్లో ఈ ఆత్మ పని చేస్తూ ఉంటుంది, ఒక్కరినొక్కరిని వెలిగిస్తారు. చూడండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కొంతమంది భాషలతో మాట్లాడతారు, కొంతమంది శక్తితో నింపబడతారు, కొంతమంది కేకలు వేస్తూ ఉంటారు, కొంతమంది పడిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళు కొంతమంది ఎలా ఉంటుందంటే, వారికి నూతనమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, నూతనమైన తలంపులు వస్తూ ఉంటాయి. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చూడండి, వారు కొంతమంది ఏడు చేస్తూ ఉంటారు, వారికి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఈ పరిశుద్ధాత్మ ఒక్కొక్కరు విధంగా పనిచేస్తారు. కొంతమందికి ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు తన జీవితం గుర్తు చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో నువ్వు అప్పుడు పలానప్పుడు అలా జీవించావు, ఎలా జీవించావు, అది మంచి పద్ధతి కాదు, దాని నుంచి బయటకు వచ్చాయని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. చూడండి, కొంతమందికి పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చి, ఇదిగో నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడాలి, నువ్వు నమ్మి బాప్తిసం పొందాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది. దేవుని దాసుల ద్వారా, సేవకుని ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మనము దానిని గ్రహించాలి.